హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నేను నా జర్నీ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చెప్తా చూడండి ఫ్రెండ్స్. సో లేట్ చేయకుండా ముందుగా మనం పల్లీలను తక్కువ మంట మీద ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని తీసి పక్కన పెట్టి చల్లారనివ్వండి. తర్వాత చట్నీలోకి పచ్చిమిర్చి, ఎల్లిపాయలు, కొంచెం చింతపండు ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి. అదే గిన్నెలో తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఫ్రై చేసిన పల్లీలను చల్లారిన తర్వాత పల్లీల మీద ఉండే పొట్టు పోయే విధంగా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. పల్లీలు మొత్తం చేయితో ఇలా నలిపేసి వాటి మీద ఉండే పొట్టు పోయే విధంగా చూసుకోవాలి. మొత్తం పొట్టంతా పోయిన తర్వాత వాటి కోసం పుట్నాలు ఫ్రెండ్స్, ఇవి మా తెలంగాణలో పుట్నాలు అంటారు. ఇవి ఒక కప్ తీసుకోవాలి. ఒక కప్ తీసుకున్న తర్వాత శుభ్రం చేసిన పల్లీలు అలాగే పుట్నాలు, వాటిలోకి పచ్చిమిర్చి, ఫ్రై చేసుకున్న వెల్లుల్లి, చింతపండు వేసి మిక్సీ జార్లోకి వేసి ఒక గ్లాస్ వాటర్ పోయాలి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ వాటర్ పోసేసి వాటిని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. పోసేసిన గిన్నెలోకి చట్నీ పోసేసుకొని గరిటె తీసుకొని కలుపుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. తర్వాత దోశ పిండి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను తయారు చేసిన పిండిని దోశ వేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ కన్సిస్టెన్సీలో రావాలి పిండి. ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి మంచిగా. దోశ పిండి రెండు రకాలు ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి హోటల్లో తయారు చేసేది, రెండవది మనం ఇంట్లో సింపుల్గా చేసుకునేది. ఇప్పుడు మనం ఇంట్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి. ఒకరోజు ముందు సాయంత్రం 3 గ్లాసుల రేషన్ బియ్యం, 1 గ్లాసు మినప్పప్పు మంచిగా ఒక 3 సార్లు కడిగి నానబెట్టాలి. ఒక 4 గంటల వరకు నానబెట్టాలి. 4-5 గంటల తర్వాత వాటిని మిక్సీలో గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసిన తర్వాత నేను చూపిన కన్సిస్టెన్సీలో ఈ విధంగా దోశ పిండి చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక నైట్ మొత్తం పిండిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టాలి. తర్వాత రోజు మార్నింగ్ పొద్దున్నే ఒక గిన్నెలో మీకు కావాల్సినంత పిండిని తీసుకోండి. దాంట్లోకి కొంచెం ఉప్పు వేసి కలుపుకోవాలి. పొయ్యి మీద దోశ పెనం పెట్టి వేడి చేయండి. వేడి చేసిన తర్వాత దోశ వేయడమే ఫ్రెండ్స్. నేను చెప్పిన విధంగా తయారు చేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్గా అయిపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేను వేసిన దోశ ఎలా ఉందో. చాలా సూపర్ అంటే సూపర్గా వచ్చింది ఫ్రెండ్స్. మరీ క్రిస్పీ కాకుండా మరీ అంత మెత్తగా కాకుండా స్మూత్గా మంచిగా వచ్చింది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. రెండో దోశ కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. లైట్గా ఆయిల్ వేసుకోవాలి విధంగా. అప్పుడప్పుడు మార్నింగ్ ఇలా వేడి దోశలు పల్లి చట్నీతో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చేస్తుంటేనే వస్తుంటారు ఫ్రెండ్స్. ట్రై చేయాలి, తప్పకుండా ట్రై చేయండి. వీరశంకర్ రెడ్డి దోశే కదా అని సింపుల్గా తీసేస్తే నీకు నెక్స్ట్ డే టిఫిన్ ఉండదు. విన్నర్గా ఫ్రెండ్స్ డైలాగు. దోశనంత సింపుల్గా తీసుకోకండి. దోశ వేయడం అంటే చాలా నైపుణ్యం ఉండాలి. ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్ పర్ఫెక్ట్. మీకు రోజు ప్రాక్టీస్ చేస్తుంటేనే దోశ వేయడం వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, నేను తర్వాత టేస్ట్ చేసి ఇప్పుడు మనం తయారు చేసిన దోశ చట్నీతో తింటే ఎలా ఉంటుందో టేస్ట్ చేసి చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది, స్మూత్గా ఉంది ఫ్రెండ్స్ దోశ. చట్నీ కూడా సూపర్ అంటే సూపర్ వచ్చింది ఫ్రెండ్స్. ఒక బయట ఇచ్చేసాను. సూపర్ అంటే సూపర్ టేస్ట్ అనిపించింది. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. పొద్దున్నే వేడి దోశలు పల్లి చట్నీతోటి అసలు నోట్లో పెడితే కరిగిపోతుంది ఫ్రెండ్స్. నమలాల్సిన పని ఉండదు. సూపర్ అంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. నా వీడియో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.